హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకునే ముంత మసాలాను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రోడ్ సైడ్ బండ్ల మీద అక్కడక్కడ తినే కన్నా మనము ఇంట్లోనే హైజీనిక్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చుతోనే ఇంటిల్లిపాది చేసుకొని కమ్మగా తినేయచ్చండి. చాలా బాగుంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ ముంత మసాలాను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను దీంట్లో ఏమేమి కావాలో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 2 టమాటోలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఇక్కడేమో పచ్చిమిరపకాయలు ఒక 2 దాకా తీసుకోవాలండి. ఉల్లిపాయలేమో ఒకటి పెద్ద సైజు తీసుకొని కట్ చేసి ముక్కలు తీసుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో పెద్ద కప్పుతో 2 కప్పుల మరమరాలు వేసుకున్నానండి. మరమరాలు బురుగులని కూడా అంటారండి, మా సైడ్ అయితే మరమరాలు అంటారండి వీటిని. ఇలా మరమరాలు మంటను లో టు మీడియంలో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయండి, అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేసే అవసరం లేదండి దీంట్లో అయితే. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు చూడండి ఫ్లేక్స్ తీసుకున్నానండి. కార్న్ఫ్లేక్స్ పచ్చిగా ఉంటాయి చూడండి, అవి తీసుకున్నానండి. వీటిని మనం దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 2 బ్యాచ్లుగా నేను ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే మీరు ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిటెలు తీసుకొని మనము ముందుగా వేయించుకున్నాం కదండి, ఆయిల్ లేకుండా ఆ మరమరాల్లో ఇవి వేసుకోవాలండి. పెద్ద గిన్నెలో వేసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఆయిల్లో నుంచి తీసుకొని ఇప్పుడు మరమరాల గిన్నెలోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1/4 కప్పు పల్లీలను కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేయమంటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. అచ్చం బయట కొనే టేస్ట్ ఇంట్లోనే హైజీనిక్గా ఇలా చేసుకొని తినేచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మరమరాలను మనం ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి, ముందుగా అయితే ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. టీ టైం స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో చేసి పెట్టినా కానీ చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి, అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కారం అయితే ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఈ కారం ఎక్కువ స్పైసీగా ఉండదండి, అందుకే నేను ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్పైసీ తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చండి. మీడియం సైజు ఒక నిమ్మకాయను కూడా పిండేసి వేసుకోవాలండి. నేను ఈ నిమ్మకాయలు ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా నేను మొత్తం జ్యూస్ తీసుకొని ఇలా బాటిల్లో వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా గ్లాస్ బౌల్లో ఉంచుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నిమ్మరసము.
ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్పూన్‌తో అయినా మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కారము, ఉప్పు, మసాలాలన్నీ మరమరాలకు పడి చాలా టేస్టీగా వస్తదండి. ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి చాలా బాగొస్తాయి. అచ్చం మనం బయట కొనేవి ఎలా ఉంటాయో ముంత మసాలా సేమ్ టేస్ట్ అదే వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మరమరాలతో ముంత మసాలా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే అన్ని ఫ్లేవర్స్ ఆ మరమరాలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే నేను ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలండి. వేసుకొని చాలా బాగుంటుందండి. మధ్యలో ఆ టమాటోలు, ఉల్లిపాయలు తలుగుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా, కమ్మగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా టేస్టీగా, కమ్మగా, ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.